హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా విన్ను మిన్నుగాడు వాటర్ మిలన్ అయితే తింటున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పెట్టాను. అందరూ ఒక చోట పెడితే కొట్టేసుకుంటున్నారనమాట. ఎవరి దారికి పెట్టింది చూసుకోకుండా పక్కన వాడి దానికోసం కొట్టేసుకుంటున్నారు. అందుకే సపరేట్గా ఎవరిది వాడిదే పెట్టాను అనమాట. అయితే వీడు చూడండి లోపల పడిపోయి తింటున్నాడు. వాడికి చిన్నుగాడికి పక్కన పెట్టినా కూడా వాడి పీస్ వాడు మర్చిపోయి వీడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. వాడు ఇవ్వలేదని నన్ను అడుగుతున్నాడు. నేను ఇవ్వలేదు అని చెప్పని అటు సైడ్కి వెళ్ళి చూడండి, వాడితో కలబడి వాడి కప్పులో తినేస్తాడనమాట. అది చూసారా, వాడి పీస్ వాడు మర్చిపోయాడు, ఇక్కడికి వచ్చి తింటున్నాడు. అలా ఉంటుంది. ఉడత కూడా ఎక్కడ విత్తనాలు పెట్టినా భూమి తవ్వి పెడతాదంట కానీ మర్చిపోతుందంట. ఇక్కడ మా పాప అయితే వీడికి ట్రైనింగ్ ఇస్తుంది, దాని గురించి తర్వాత చెప్తాను. వీళ్ళిద్దరు చూడండి, వాడు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం మనకెందుకులే అన్నట్టు వీటి పనులు ఇవి ఉన్నాయన్నమాట. అక్కడ ఒక అరటికాయ పెట్టాను, అది దానికోసం ఇద్దరు కుస్తీ పోట్లు పెడుతున్నారనమాట. పోనీలే పాపం తింటారు అని చెప్పి నేను కొంచెం తోలు పక్కకు తీసి పెట్టాను. అయినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేలే, ఉడతలు స్వయం పోషకాలు అంటారు కదా, వాటి అవే సంపాదించుకుని తింటాయి కానీ ఇతరుల మీద ఆధారపడే పరపోషకాలు కాదంటారు కదా, అవి నిరూపించాయి అన్నమాట. నేను తొక్క తీసినా కూడా అవి అక్కడ తినట్లేదు. వాటి విధి ప్రకారం వాటి పని ప్రకారం అవి తోలు తీసుకుంటున్నాయి అన్నమాట. వాడు చూడండి, తోలు వదిలేసి కాయ వదిలేసి ఆ చివరి తొడిమ పట్టుకుని పీకుతున్నాడు అనమాట. వాడు ఏం చెప్పాలి వీళ్ళకి అసలు. అలా ఉందన్నమాట వీటి పరిస్థితి. అసలు వాళ్ళు వినరు, వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే తినాలి, అప్పుడే వాటికి సాటిస్ఫాక్షన్ అనమాట. అలా ఉంటుంది. అది కరెక్టే లేదు, స్వయం పోషకాలే కరెక్ట్ పరపోషకాల కన్నా కదా. అయితే ఇక్కడ మా పాప ట్రైనింగ్ ఇస్తుంది, చూడండి ఎలా ఇస్తుందో. చూడండి, చిన్నుగాడి కంట రేపు పొద్దున పెద్ద బయటికి వెళ్ళి అలవాటు ఉంటే చెట్లు ఎక్కడం తోకడం రావాలంట. అందుకని వాడికి ట్రైనింగ్ ఇస్తుంది. చూడండి, అది ఎక్కడం తోకడం అలా ఎక్కడం నేర్పిస్తుందంట, తోకడం నేర్పిస్తుందని మళ్ళీ ఆడు దిగుతాడు కిందకి. మళ్ళీ చూసి మీద గురుకుతాడు వాడు. ఒక్కొక్కసారి ఇటు వస్తాడు, ఒక్కొక్కసారి అటు వస్తాడు, అలా చేస్తూ ఉంటాడు. నేను భయపడిపోతుంది బెదిరించుకో అని చెప్తున్నా, వాడు మాత్రం దడవడు, అలా ఆడుకుంటూ ఉంటాడు సరదాగా. వాటికి అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేను ఊరుకుంటాను. చూడండి, భలే చేస్తాడు వాడు, సర్కస్ లాగా. మధ్యలో స్టన్ అయిపోతాడు అనమాట. ఆలోచిస్తాడు, ఏంటి ఎన్నిసార్లు చూపిస్తావు, నా వల్ల కావట్లేదు అన్నట్టు ఫీల్ అవుతాడు వాడు. ఇటు వస్తాడు, అటు వెళ్తాడు, ఉడత అంతే కదా, ఆగదు కదా. బాయ్.